ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. టెక్సాస్ లో ఉంటున్న ప్రతి భారతీయుని వెళ్ళగొడతాం. ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ నాయకుడి వివాదం ఏంటి? మెడికల్ డిపోర్టేషన్, అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలకు కొత్త చిక్కు. మరి L1 వీసాతో వచ్చి H1B వీసాకి చేంజ్ అవ్వచ్చా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్కి టాలెంట్ కొరత ఉందా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్ కి టాలెంట్ కొరత ఉందా? H1B వీసా ఫీజు పెంచిన తగ్గని డిమాండ్, USA వర్సెస్ ఇండియన్స్. మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ట్రంప్ పెట్టే రూల్స్ ని ఇప్పుడు AI ఎక్స్పర్ట్స్ బ్రేక్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే AI ఉంటే గనక H1B వీసా అనేది ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనేది ఒక టాక్ అయితే వస్తుంది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడు. అందులో టెక్నికల్గా వైజ్ చూస్తే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేంటంటే గ్లోబల్ కంటెంట్ను రిట్రీవ్ చేసి ఒక దగ్గర ఉన్నదాన్ని మనకు చూపిస్తుంది. సో దట్ మనకి ఈజీలీ అండర్స్టాండ్ చేసుకుంటాడు. అంటే వరల్డ్లో మన దైనందిక కార్యక్రమాల్లో ఏదున్న జీవితంలో కూడా ఎవరైనా ఎన్ఆర్ఐసే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందులో అది భాగం అయిపోయింది. సో అందుకోసం ఆ లైన్లోనే వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ టిపికల్ మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటుందంటే వ్యాలిడేషన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మోర్ ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో బట్ అదర్వైజ్ ఇప్పటికున్న అంటే ఇమ్మీడియట్గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బట్ టైమ్స్ ఈజ్ మ్యాటర్. ఒకసారి 1 year అయింది కూడా 1 monthలో కంప్లీట్ చేయవచ్చు. అట్లా లైఫ్లో కొన్ని చేంజెస్. అట్లే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎక్కువ ఇస్తున్నాడు. కాంగ్రెస్ సెంట్ నుంచి వచ్చేది చాలా టైం తక్కువ ఉంది, వాటికి ఎక్కువ అంటే ఫాస్ట్గా వెళ్ళట్లేదు మార్కెట్లో. సో వాటి అడ్రస్ ప్రకారమే చేస్తున్నాం. ఇప్పుడు చాలా బాగానే అంటే స్టేబుల్ అయిందని చెప్పొచ్చు. సో హోప్ఫుల్లీ ఇంకా మోర్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఏ టెక్నాలజీలో సార్ అమెరికన్స్ కి టాలెంట్ కొరత ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? బేసికలీ యూఆర్ రైట్. ఏఐ సెక్టర్ ఎలా ఉంది అంటే ఇట్స్ న్యూ సెక్టర్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు Y2K ఎలా ఉందో అంటే ఇయర్ 2000లో అన్ని 00s వస్తే ఎట్లా అడ్రస్ చేయాలన్న దాని మీద ఎలా ఉందో ఇప్పుడు ఇది కూడా అంతే. ఏఐ కూడా ఒకప్పుడు ఏఐను కొందరు చాలా మంది బూచిగా చూపించేసి మన జాబ్లను లేకపోతారు, మనకు అంత ఇబ్బంది అవుతుంది అని దాని లేదు. ఏఐ వచ్చాక కూడా మనకు ఫ్యూచర్ బాగుంటుంది. ఏఐ వచ్చాక ఇంకా మనం ఒకప్పుడు ఎర్ర బస్సులలో తిరిగేటోళ్ళం, తర్వాత ఇవాళ ఎయిర్ బస్సులలో తిరుగుతున్నాం. సో అది మెకానికల్ సెక్టరే కదా. ఒకప్పుడు ఎట్లుండేది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవాళ చాలా బిజినెస్ క్లాస్ లెవెల్లో అక్కడ లోపల బిజినెస్ స్వీట్స్ కానివ్వండి, ఫస్ట్ క్లాస్ స్వీట్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఆ లైన్లో చూస్తే తప్పకుండా ఏఐ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఏఐ ద్వారా టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి సెక్టర్ కూడా ఏఐ లింకేజ్ అవుతుంది. దాని లింక్ ఏఐ ఆపరేటబుల్ పీపుల్ కూడా కావాలి కదా. ఊరికే ఏఐకే మొత్తం చెప్పలేం కదా. ఆపరేటబుల్ పీపుల్ కావాలంటే వాళ్ళు నైస్ అంటే అడ్రస్ చేయగలిగితే ఇంకా బెస్ట్. ఏది టెక్ కంపెనీస్ ఉన్నాయా సార్ ఇప్పుడు ఏఐ వల్ల వారీగా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అని కూడా అంటున్నారు. అది సార్ ఎస్, దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ నౌ బికాస్ ఆఫ్ ద వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కానీ కెపాసిటీ బేస్డ్ మీద కొన్ని ఏఐ కంపెనీలు కూడా పెడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్ ఓపెన్ చేశారు. సో ఆ లైన్లో నేను థింక్ చేస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే H1B వీసా ఇంకా ఆగిపోతుంది అన్న ఈ టైంలో ఏఐతో అడాప్ట్ చేసుకుంటే కనుక అది ఈజీ అవ్వచ్చు అంటారు. అంటే నేను ఏమంటే యూ లుక్ ఎట్ ఇట్ 2 ways ఫర్ ఎవ్రీథింగ్. మనం ప్రతిదాన్ని ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకుంటాం కదా, బ్యాకప్ ప్లాన్ అంటాం కదా. సో సిమిలర్ లైన్స్లో ఇవి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటిని మాత్రం ప్రాపర్గా అడ్రస్ చేయగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. అంటే ఇప్పుడు టాలెంట్ స్మార్ట్ ఉంటేనే అమెరికా వెళ్ళాలి అనేది ఒక పాయింట్ అంటారు. 100% ఎలా అయినా వెళ్ళిపోవాలి అమెరికా అంటే కుదరదు. ఇంకా 100% వాళ్ళకి ఎబిలిటీ ఉండాలి, టాలెంట్ ఉండాలి. వాళ్ళు రెజ్యూమ్ చెక్ చేస్తారు. జాబ్ ఆఫర్ ఇవ్వాలంటే ఇప్పుడు 100 మంది రెజ్యూమ్లు వస్తే ఒక రెజ్యూమ్ని పిక్ చేస్తారు. సో అది ఎట్లా పిక్ చేస్తారు? ఇది టాలెంట్తో. అక్కడ రికమెండేషన్స్ ఎంత జరగవు, నాది పెట్టి వాళ్ళు. ఓన్లీ థింగ్ ఏంటంటే కంపెనీస్లలో విత్ ఇన్ ద కార్పొరేషన్స్లలో వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు. జాబ్ పోస్టింగ్ ఎప్పుడు పడుతుంది, జాబ్ ఏంటి అన్న దాని మీద చూస్తారు. అంటే H1B వీసా ఫీజు పెంచినా కూడా ఈ డిమాండ్ ఎందుకు తగ్గట్లేదు అంటే రీజన్ ఏంటంటారు? ప్రపంచం జనసాంద్రత ఎట్లా పెరిగింది. ఇప్పుడు జనసాంద్రతకు ఇవ్వడం చెప్తే పట్టించుకుంటున్నారా? మొత్తం జనాల దగ్గర డబ్బు వచ్చింది, రియల్ ఎస్టేట్ డబ్బు. ఏం చేస్తారు వాళ్ళందరూ, బిజినెస్ ఓనర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపాలనుకుంటారు. పెళ్ళిన తర్వాత అమెరికా పోయే వరకే మన పిల్లలు, అమెరికా పోయిన తర్వాత మళ్ళీ మా పిల్లలు. సో అంచేత వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటుంది. పేరెంట్స్ అన్ని షేర్ చేయరు. ఏదో పేరెంట్స్కి ఏది వినసొంపుకోండి హ్యాపీగా ఉంటారు అనుకుంటే అదే చెప్పమని చెప్తా. వాళ్ళకి బాధ చెప్తే ఏమవుతుంది, వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి చాలా ఫీల్ అవుతారు. పేరెంట్స్ అక్కడ ఉండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ ఉంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పేరెంట్స్ తలరి వెళ్ళిపోతారు. సో అది జరగకుండా ఆపర్చునిటీస్ ఏదన్నా కూడా మనం బోర్డులో కొంతమందిని ఇస్తాం, స్టాండింగ్ కమిటీ కొంతమంది ఇస్తాం, రీజనల్ కోఆర్డినేటర్, రీజనల్ ప్రెసిడెంట్లను కూడా కొంతమందిని పెడతాం. సో అట్లా ఇట్ విల్ బి టిపికల్ సెట్గా తప్ప పెద్ద కన్సర్న్స్ ఏం లేవు. ఏదన్నా మన ఆఫీస్కి వస్తారు, మన గైడెన్స్ తీసుకుంటారు, మన అడ్వైజర్ తీసుకొని ముందుకెళ్తారు. మరి ఇంకొక సైడ్ చూస్తే అక్కడ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో జాబ్ చేస్తున్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు ఆ చట్టసభల్లో ఒక నిర్ణయం వస్తే వస్తున్నారు, H1B వీసా రద్దు చేద్దామని ఒక ఆలోచనలో వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే
తప్పు లేదు, వాళ్ళకి ఆలోచన ఉండడంలో ఆలోచన రావడానికి ఉంటుంది. ట్రంప్ మీకు అహ్మదాబాద్లో ఉన్నప్పుడు, అక్కడ ఏదైతే గాంధీనగర్లో ఉన్నప్పుడు వీసా ఇవ్వలేదు, ఆయనకి రిజెక్ట్ చేశారు యుఎస్ కాన్సులేట్కి వెళ్తే. అంతకంటే ముందు అయితే సంచి కట్టుకునే తిరిగిండు మోడీ అమెరికా మొత్తం. అప్పుడు మన కిషన్ రెడ్డి గారు, ఆయన తర్వాత పొంగులేటి వాళ్ళ ఇప్పుడు సిపిఐ లీడర్, వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక టీమ్గా. ఇప్పుడు కే నారాయణ ఉన్నారు కదా అప్పుడు, ఆయన సిపిఐ నారాయణ కూడా అట్లే ఇష్యూస్ బేస్డ్ మీద వచ్చి అక్కడ ఎగ్గు గురించి ఏదో మాట్లాడితే ఆగస్టు 2వ తారీఖు నాడు వైరల్ అయిపోయింది అది. సో అటువంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతుంటాయి. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ H1B వీసా రద్దు అయితే కనుక సార్, మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? ఒకవేళ రద్దు అవుతే అంటే 2 టైప్స్ ఆఫ్ మనం దాన్ని చూడాల్సింది. H1B ప్రోగ్రామ్ రద్దు అయ్యే సమస్య లేదు, ఎందుకంటే H1B ప్రోగ్రామ్ నాట్ మెంట్ ఫర్ ఇండియన్స్. H1B ప్రోగ్రామ్ మెంట్ ఫర్ గ్లోబ్. సో గ్లోబ్లో ఉన్న అన్ని సెక్టర్స్, అంటే ఏదో టెక్నాలజీ సెక్టర్ ఒకటే కాకుండా ఫార్మస్యూటికల్ సెక్టర్ అనుకోండి, మెడికల్ సెక్టర్ అనుకోండి, తర్వాత వేరియస్ సెక్టర్స్లో వచ్చిన వాళ్ళు జనం ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా H1B ప్రోగ్రామ్కి వస్తారు. ఈవెన్ లీగల్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, అన్ని రకాల సెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాటిని మనం ఎట్లా తీసుకుంటాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో ప్రోగ్రామ్ను డికమిషన్ చేయరు, ఇప్పుడే ఏదైనా ఉంటే రేజ్ చేస్తారు. ఆయన ఎవరైతే సెనేటర్ ఉంటే వాళ్ళు రేజ్ చేసుకోవచ్చు. ఒక్క సెనేటర్తోనే మొత్తం బిల్ పాస్ కాదు కదా. సో వాళ్ళు ఒపీనియన్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. ఎక్కడో దగ్గర మొదలు కావాలి స్పార్క్, కాబట్టి ఆయన మొదలు పెట్టాడు. బట్ ఓవరాల్గా పిక్చర్ చూస్తే ఆ 1-2 స్టేట్లే తప్ప మిగతా అన్ని స్టేట్లలో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు మన వాళ్ళు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మా దగ్గరికి వస్తున్నాయి, సమస్యలు ఉన్నా మా దగ్గరికి వస్తున్నారు పిల్లలు. సో మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం, వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం. సో దట్ వాళ్ళకి అందులోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టు కొన్నాం. మేము ఇన్ పర్సన్ ఉండి వాళ్ళకి బెయిల్ బాండ్లు ఇచ్చి కొట్లాడుకొని గొడవలు అయ్యి పోలీస్ కేసులు అయితే ఏం చేస్తామంటే వాళ్ళు బయటకు తీసుకురావడానికి బెయిల్ బాండ్ అంటారు. సో ఆ బెయిల్ బాండ్స్ గురించి తీసుకొస్తుంటాం ఫ్రెండ్స్కి అందరికి. H1B వీసాతో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మన వాళ్ళే ఉన్నారు అనే ఒక టాక్ అయితే ఉంది కదా సార్, భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అని. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పండి. భారతీయులు కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆడున్నారు. సో దానివల్లనే అంటే పాపులేషన్ ఇంకా కౌంట్ అవుతుంది. పాపులేషన్ కౌంటింగ్ బేస్డ్ మీద నెంబర్స్ రిలీజ్ చేస్తారు. సో దాన్ని బట్టి హోప్ఫుల్లీ బాగా అంటే జరుగుతుంది. ముందు సార్ ఇంకా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళనే తీసుకుంటుందా? అంటే బేసికల్గా ఏమంటుంటే, మీ ఇంతకుముందు 2 చెప్పినట్టు, మీ దగ్గర ఏముంది మేము అడుగుతాం. మీ దగ్గర టాలెంట్ ఉంది అనుకోండి, కమ్ ఓవర్, ఎగ్జిబిట్ యువర్ టాలెంట్. నచ్చింది అనుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాం కానీ, మనం డ్రైవర్లో పెట్టుకుంటాం 4 వారానికి వారం పెట్టాం. వీళ్ళని 1 year ప్రోగ్రామ్ కోసం టెస్ట్ చేస్తాం. 4 వారాలలో మనం ఒకరిని పిక్ చేసుకుంటాం, ఒకరిని ఆయన వదులుకుంటాం. అసలే ఇప్పుడు అందులో ఉన్న 4th person అసలే ఉంచుకోము, 1st person వదులుకోము. యూ గెట్ మై పాయింట్. 4th person మీ దగ్గర లిస్ట్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూ చేశారు, 4th person ఏం పెర్ఫామ్ చేయలేదు, ఆయన 100% వదిలించుకోవాలని చూస్తారు. 1st person ఉంచుకోవాలని ట్రై చేస్తారు. సో మనం ఫోకస్ అయ్యేది 1st person. అమెరికా ఏమంటుందంటే, మాకు ఓన్లీ టాలెంటెడ్ పీపుల్ మా దేశానికి రండి, లేదు పర్లేదు మా దగ్గర టాలెంట్ లేదు, ట్రెజర్ తీసుకురండి, మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి, మా దేశంలో 10 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, EB-5 గ్రీన్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఓపెన్, చాలా ఓపెన్, బ్లంట్. ద యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా మేము గైడ్ చేస్తుంటాం, ఇంటర్న్షిప్స్ ఇస్తుంటాం. సో దట్ దే కెన్ ఆల్సో బికమ్ ఎన్ అటార్నీస్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద ప్రపంచంలో ప్రతి ఒక్కరు బతకాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే ఆలోచన ఉంటుంది కదా. సో అందువల్ల ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా మేము షేర్ చేస్తాం. సో ఎవరైతే మనతో కలిసి పనిచేసారో, మనతో నాన్ ప్రాఫిట్ వర్క్ చేస్తారో, తర్వాత కూడా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇంకో 10 మందికి హెల్ప్ చేయమని చెప్తున్నాం. మేమేం వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ అండ్ ఎనీ రిసోర్స్ఫుల్నెస్. వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్ కాబట్టి ఆ లైన్లోనే వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.